రాష్ట్రంలోనే మొట్టమొదటి సౌండ్ లైబ్రరీని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు. లూయిస్ బ్రెయిలీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆ రోజుల్లో సాంకేతిక విద్య అందుబాటులో లేకపోయినప్పటికీ లూయిస్ బ్రెయిలీ ధైర్యంగా ముందుకు సాగి బ్రెయిలీ లిపిని రూపొందించి దృష్టిహీనులతో బాధపడుతున్న వారికి చదువు వెలుగులు పంచారని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వ పరంగా అందులకు రావాల్సిన అన్ని సంక్షేమ పథకాల ఫలాలు వారికి చేరేలా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. లూయిస్ బ్రెయిలీ జన్మదినం సందర్భంగా 35 లక్షలతో సౌండ్ లైబ్రరీ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. One week అక్కడ 15 days. ఈ మ్యాటర్ ని జస్ట్ కంట్రోల్ ఒకప్పుడు మొత్తం వాళ్ళు వాయిస్ లోకి సో అది సిన్సియర్ గేర్ల కోసం సాకారమైంది. మరి వారికి మన జిల్లా కలెక్టర్ మేడం గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మనము ఒక 2 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థలం తీసుకొని మేడం గారితో కొబ్బరికాయ కొట్టించుకొని బిల్డింగ్ ఇన్స్ట్రుమెంట్ చేసినటువంటి గౌరవ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ క్యాలెండర్ వచ్చేసి ప్రభుత్వం తరపు నుంచి మన బ్రెయిలీ ప్రింట్ మన కార్పొరేషన్ తరపు నుంచి ఈ క్యాలెండర్ ప్రింట్ చేయడం జరిగింది. వికలాంగుల కార్పొరేషన్ నుంచి మరి దాన్ని మేడం గారు ఆవిష్కరిస్తున్నారు. ప్రవీణ్ గారికి ఈడబ్ల్యూ మేడం గారు లూయిస్ బ్రెయిలీ సందర్భంగా జన్మదిన సందర్భంగా కేక్ తినిపిస్తున్నారు. మన గౌరవ ఎమ్మెల్యే సార్ గారు కూడా ప్రవీణ్ గారికి కేక్ ని తినిపించడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారికి మన గౌరవ కలెక్టర్ మేడం చేతుడి మన డీడబ్ల్యూ మేడం చేతి మీదుగా చిన్న సన్మానం, చిరు సన్మానం శాల్వాతో ప్రవీణ్ గారు మీడియా పైకి వెళ్ళాలి, మేడం పక్కనకి వెళ్ళాలి. మేడం ఓకే ఇప్పుడు చైర్మన్ సార్ చేతులు చిరు సన్మానం. లూయిస్ బ్రెయిలీ మరి అంధుడైనప్పటికీ మరి ఆ రోజు ఎటువంటి సాంకేతిక పరమైనటువంటి విద్యను నేర్చుకోవడానికి అవకాశం లేకపోయినా ఆయన ధైర్యంతో ముందుకు వెళ్ళి ఈరోజు అంధత్వంతో బాధపడుతున్న వాళ్ళకి మరి లిపి నేర్పించినటువంటి అందరికీ దైవ సమానులైనటువంటి మరి లూయిస్ బ్రెయిలీ గారు మరి ఎవ్వరూ ఆధైర్యపడకుండా ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలి అని చూపించినటువంటి మార్గ నిర్దేశకుడు లూయిస్ బ్రెయిలీ గారు. మరి ఇక్కడ కూడా సాంకేతిక పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఇంకేదన్నా అవసరం పడితే అవన్నీ కూడా చేయటానికి జిల్లా కలెక్టర్ గారు, అదే రకంగా జిల్లా లైబ్రరీ చైర్మన్ గారు మీకందరికీ తోడై ఉంటారు. మరి ప్రభుత్వ పరంగా వీళ్ళకి అందించాల్సిన సంక్షేమం ఇంకా ఏదైనా అవసరాలు ఉంటే కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా ఇబ్బందులన్నీ తొలగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మరోసారి ఇక్కడ పాల్గొన్నటువంటి మరి దివ్యాంగులందరికీ కూడా నూతన సంవత్సర అదే రకంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ